శివనాగ శక్తి పీఠం మహాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామి దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల తాకిడి, నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల విశేషాలను కావ్య అందిస్తారు. గౌరీసుతుడు గణనాథుడిని నిమజ్జనం చేసే సమయం దగ్గర పడుతుంది. కేవలం ఇవాళ ఒకరోజు మాత్రమే ఆ గణనాథుడిని దర్శించుకునే అవకాశం ఉన్నందువల్ల ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి రద్దీ కూడా పెరిగింది. భారీ కాయుడు ఆ విశ్వరూపుడుగా దర్శనమిస్తున్న శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా ఆ గణనాథుడిని కొలుస్తున్న ఖైరతాబాద్ వాసులకు పూర్తిగా జన సంద్రోహంగా మారిందని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం, పూర్తిగా ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి ఒక పక్క భక్తుల తాకిడి పెరుగుతుంది, మరో పక్క అంతే వేగంగా కూడా నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఆ గణనాథుడి పై ఉండే పూర్తిగా ఒక కవర్ ని కూడా తొలగించారు. దాంతో పాటు కర్రలను కూడా తొలగించడం జరిగింది కమిటీ సభ్యులు. అయితే దీనికోసం అటుపక్క అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంటే, మరో పక్క ఇక్కడ స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారు కూడా నిమజ్జన ఏర్పాట్లు దగ్గరుండి చేస్తున్నారు. ప్రస్తుతం మన వారితో ఉన్నాం. మరింత సమాచారం నిమజ్జనం కోసం ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం నుంచి ఇక్కడ గణనాథుడి నిమజ్జనం వరకు అడుగడుగునా ఉండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. మరి రేపు నిమజ్జనం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? ముందుగా ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి వచ్చిన ప్రజలకందరికీ కూడా గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఇన్ని రోజులు ఉత్సవాలు ఏ ఆటంకాలు లేకుండా స్వామి జరిపించుకొని ఈరోజు ఇంకా రేపు నిమజ్జనానికి రెడీగా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఖైరతాబాద్ గణేశుని చూసి పెరిగిన వాళ్ళలో మేము కూడా ఒకలము. మా నాన్నగారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారితో పాటు వచ్చి దర్శనం చేసుకునేవారము. ఇప్పుడు మొదటిసారి కార్పొరేటర్ ఒక అధికారి హోదంగా ఆయనకి సేవ చేసే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులకు అందరికీ కూడా అసౌకర్యాలు జరగకుండా, వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా రావడానికి కూడా మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. రేపు ఉదయం శోభాయాత్ర ఎన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి? రేపు పొద్దున్నే 6 గంటలకి మొదలు పెట్టాలని అనుకుంటా ఉన్నారు. ప్రతిసారి కూడా ఈ గణేశుడు పెద్ద గణేశుడు కాబట్టి ముందు ఈ గణేశుడిని తీస్తే కొంచెం ట్రాఫిక్ కూడా డైవర్ట్ అయ్యి సిటీ ట్రాఫిక్ కూడా కంట్రోల్ అవుతుందని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నా కానీ ప్రతిసారి అది కుదరకుండా ఉంటుంది. కానీ ఈసారి మాత్రం మొత్తం ప్రయత్నం చేసి గణేశుడిని పొద్దున్నే 6 గంటలకు ఆయన ఊరేగింపు మొదలయ్యేటట్టు మేము అనుకుంటున్నాము. పక్కా చూస్తున్నాం, క్రేన్ దాంతో పాటు ట్రాలీ కూడా తెచ్చిపెట్టారు. మరి వెల్డింగ్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? దాదాపుగా ఎంత శాతం వరకు వెల్డింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి? మీరు చూస్తూనే ఉండొచ్చు, చుట్టుపక్కల ఉన్న షెడ్స్ అవన్నీ కూడా తీయడం జరిగింది. మెల్లమెల్లగా సాయంత్రం వరకు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా ఈరోజు లాస్ట్ డే కావడం వల్ల పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా, ఏమైనా అపశృతి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఉంది కాబట్టి చూసుకుంటూ నిదానంగా చేస్తారు. సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి గణేశుడు కదిలేటట్టు అందరూ కూడా అధికారులు కానీ నిర్వాహకులు కానీ, ఎస్పెషల్లీ ఖైరతాబాద్ స్థానికులకి ఇది పండగ వాతావరణము. ఈ 11 రోజులు స్వామిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చే ప్రజలందరినీ కూడా వాళ్ళని ఒక అతిథులాగా వాళ్ళు స్వీకరించి వాళ్ళకి అన్ని మర్యాదలు చేసి పంపిస్తుంటారు. కాబట్టి స్థానికులందరూ కూడా అందరికీ ఇదే ఉన్నది, స్వామి సక్సెస్ఫుల్గా ఏ ఆటంకాలు లేకుండా అందరినీ ఆశీర్వదించి ఆయన దారి వెళ్ళాలని మేమందరం కూడా అదే వేచి చూస్తున్నామండి. మనం చూస్తున్నాం, ప్రాంగణంలో ఒక పక్క ట్రాలీని కూడా ఏర్పాటు చేశారు. దానిపైన గణనాథుడిని ఉంచబోతున్నారు. ఈ ట్రాలీ దాదాపు 42 టన్నుల బరువును కూడా మోసే అవకాశం ఉంది. అయితే ఖైరతాబాద్ గణనాథుడిని దీనిపైనే ఉంచబోతున్నారు. దానికి సంబంధించి ట్రాలీ ఇక్కడ తెచ్చిపెట్టిన తర్వాత వెల్డింగ్ పనులు అనేవి చేస్తూ ఉంటారు. వెల్డింగ్ పనులు నిన్న ప్రారంభించారు. పూర్తిగా ఇప్పటి వరకు మనం చూడొచ్చు, దాదాపు 20 మంది పనివాళ్ళు 2 రోజుల పాటు కష్టపడి పూర్తిగా ఈ వెల్డింగ్ పనులన్నీ కూడా పూర్తి చేశారు. దాంతోపాటు మనం చూడొచ్చు, ఒక భారీ క్రేన్ కూడా గణనాథుడిని కదిపి ఈ ట్రాలీ పైన పెట్టేందుకు భారీ క్రేన్ కూడా రెడీగా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ క్రేన్ అండ్ ట్రాలీ రెండిటి గురించి కూడా పూర్తిగా ట్రయల్ రన్ ని నిన్న రాత్రి కూడా ఒకసారి ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ వేసి చూశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర ఎలా చేయాలి అన్నది పూర్తిగా ఈ ట్రయల్ రన్ ద్వారా ఉత్సవ కమిటీ ఒక క్లారిటీకి వచ్చింది. అయితే రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడ నుంచి శోభయాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువనే ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా రేపు ఉదయం 6 గంటలకు శోభయాత్ర ప్రారంభమై రేపు మధ్యాహ్నం వరకు శోభయాత్ర పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఆ గణనాథుడిని కేవలం కొన్ని
కొన్ని గంటలు మాత్రమే భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. అందుకనే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 180,000కు పైగా భక్తులు ఆ గణనాథుడిని దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. ప్రస్తుతం ఖైరతాబాద్ నుండి పరిస్థితి ఇది.